వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఆ అంటే అరుణాచలం, ఊ అంటే అరుణాచలం అంటారు. ఎవరతను? అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా, ఎవరికేం జరిగినా తోడుగానే ఉంది. రే జ్ఞానం తిండిపోతూ తెలుగు తక్కువ ముద్ద ఎలా ఉన్నావురా? అంటగాకిన ఇత్తడి బొచ్చికి పట్టిన మసిలా ఉన్నాడు. లిసన్ మిస్టర్ అరుణాచలం, నేను మాట్లాడింది ఇంగ్లీష్, ఆవిడ మాట్లాడింది కన్నడ్. మాట్లాడు అంటే కన్నడలో మాట్లాడు అని అర్థం. మాట్లాడు మాట్లాడు మల్లిక, అంబిక, రాధిక, దేవిక, మేనక, మాట్లాడు మాట్లాడు మల్లి. నీ కూతురు నా కొడుక్కిచ్చి చేస్తానన్నావా లేదా? నా చెల్లెలకి ఈ పెళ్లి కొడుకుతోని వివాహం జరిగి తీరాలని దేవుడు శాసించాడు. అరుణాచలం పాటిస్తాడు. 20 తలలు, 50 చేతులు, 80 కాళ్ళు నరికిన అదే మూర్తి. ఒక అమ్మాయి మీద లసుకు బుసుకై పడ్డాను. లసుకు బుసుకంటే పెదవి పెదవి గుద్దుకున్నాయి మా. ఎవరు ఆస్తి ఎవరు ఎవరికి రాసిచ్చేది? అనాథ పెదవా. తండ్రి లేనివాడు అనాథ, తండ్రి ఎవరో తెలియనివాడు. మీ నాన్నగారి పేరు సింహాచలం. 3,000 కోట్ల రూపాయలు నీకు కావాలనుకుంటే నువ్వు 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టాలి. నా తండ్రి సింహాచలం గారి ఇష్ట ప్రకారం ఆ 3,000 కోట్ల ఆస్తంతా ఏమీ లేని పేదవాళ్ళకి చేరాలని దేవుడు శాసించాడు. అరుణాచలం పాటిస్తాడు. పెద్ద హీరో, చూస్తే మీరు షాక్ అయిపోతారు. చూడండి. ఆ జ్ఞానంగాన్ని చంపి నేను ఆత్మహత్య చేసుకుంటా. మీరు నన్ను మేడం అని పిలవటం ఓకే కాదు, నన్ను నందిని అని పిలవచ్చు. అల్లి అల్లి అదర్చని, లవ్లీ లవ్లీ గీతాంజలి, ఆల్ రౌండర్ నేనే చలి. ఇంత పెద్ద ఇల్లు కడతామని అనుకోలేదు బాబోయ్. ఇది ఇల్లు కాదయ్యా, హోటల్ అయ్యా. రెండు ఒకటేనయ్యా. నేను తెలుగులో అన్నాను, నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు. ఏంటి పెళ్లి పేట మీద పెళ్లి కూతురు బాగాలేదని పారిపోయి వచ్చేసావా? ఇక మీ మొహం నాకు చూపించకండి. అంతమంది తలరాతల్ని రాసేది మాలా డబ్బున్న వాళ్ళే. అందుకే మీ ముగ్గురికి నేను మరణశిక్ష విధిస్తున్నాను. శిష్య కొంతమంది చెబితే వింటారు, కొంతమంది అనుభవం అయితే వింటారు, కొంతమందిని తంతేనే వింటారు.